ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరుతో ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీఎం మాట్లాడని మాటలను మాట్లాడినట్టుగా సృష్టించి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. తాజాగా ఈ ఫేక్ వీడియో అంశంపై సిఐడి సైబర్ నేరాల విభాగం కేసు నమోదు చేసింది. చంద్రబాబు ఇటీవల రైతుల గురించి యూరియా కొరత అంశంపై మాట్లాడారు. పురుగు మందులు యూరియా ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని, వాటిని తగ్గించాలని సూచించారు. అయితే కొంతమంది ఆ వీడియోను డౌన్లోడ్ చేసుకుని డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి చంద్రబాబు మాట్లాడని మాటలను మాట్లాడినట్లుగా మార్చారు. ఆ ఫేక్ వీడియోకు సిబిఎన్ వార్నింగ్ టు ఏపీ ఫార్మర్స్, జైల్లో వేస్తాం అని ఒక టైటిల్ కూడా పెట్టారు. ఈ వీడియోను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు. ఈ ఫేక్ వీడియోపై టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలీ ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించాలని, ప్రజల్ని తప్పుదారి పట్టించాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టాలనే కుట్ర జరుగుతుంది. అందుకే ఫేక్ వీడియో సృష్టించి వైరల్ చేస్తున్నారు. పబ్లిక్ మైక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో నేను ఆ వీడియోను చూశాను అని మస్తాన్ వలీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై సిఐడి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. యూరియా అధికంగా వాడితే పంటలు కొనేవాడే ఉండట్లేదు. ఇలా న్యూసెన్స్ చేసే వాళ్లను అరెస్ట్ చేస్తాం. రైతుల్లా ప్రవర్తించండి. మొన్ననే మీ ఖాతాల్లో 7,000 వేశామని చంద్రబాబు వ్యాఖ్యలు చేసినట్లుగా ఫేక్ వీడియో సృష్టించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేరుతో ఫేక్ వీడియో వైరల్ చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లుగా సైబర్ నేరాల విభాగం ఐజీ ఆర్కే రవికృష్ణ తెలిపారు. ఫేక్ వీడియోలు సృష్టించడం ఎంతో నేరమో, ఆ వీడియోను పంపించడం, షేర్ చేయడం కూడా అంతే నేరమన్నారు. బాధ్యులపై ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని కేసులు నమోదు చేస్తున్నామన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలు ఏ సమాచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఫేక్ వీడియోల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ ఫేక్ వీడియో అంశంపై స్పందించారు. కోరలు పీకేసిన పాము కాటేస్తుందట. వైసీపీని చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అనే విష సర్పం కోరలు జనం పీకేశారు. అయినా కూడా వైసీపీ విష సర్పం ప్రతి క్షణం విషం కక్కుతూనే ఉంది. యూరియా విషయంలో, ప్రభుత్వ పథకాల విషయంలో, ప్రతి దాంట్లో ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారాలు, ఫేక్ ఆందోళనలు చేస్తున్న వైసీపీ క్రిమినల్స్ విషయంలో సీఎం చంద్రబాబు గారి మాటలను ఎడిట్ చేసి ముఖ్యమంత్రి రైతులను హెచ్చరించారు అనే విధంగా ఇంకో ఫేక్ వీడియోని క్రియేట్ చేశారు. ఒక ముఖ్యమంత్రి మీడియా ముఖంగా మాట్లాడిన మాటలనే ఇలా వక్రీకరించిన ఈ వైసీపీ విష సర్పాలను ఏం చేయాలి? ప్రజలారా, ఇలాంటి ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండండి అంటూ అలర్ట్ చేశారు.